హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మా సంక్రాంతి స్పెషల్ రండి ఏ విధంగా చేసినో చూపిస్తా. పెద్ద పెద్ద హోటల్ స్టైలు, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే వడలు, బాల్ లాగా పొంగి పొరలు ఉడిచే పూరీలు, వడలు పూరీలు ముంచుకొని తినడానికి లివరు మటను బ్రెయిన్ మూడు కలిపి కొంచెం షేర్వా ఉన్న టేస్టీ కూర. అద్భుతం అనుకోండి. ఫస్ట్ మనము మటన్ కూర కోసము ముక్కలుగా కట్ చేసిన 1.5 ఉల్లిగడ్డ, 15 పొట్టు తీసిన ఎల్లిపాయలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, చిన్నగా సుంచిన గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి. 1/2 కిలో మినపగుళ్ళను రాత్రి నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టుకొని పట్టిన బ్యాటర్ను ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసి వాటర్లో వేస్తే ఇట్లా పైకి తేలాలి. నీళ్ళ పైన తేలితే వడలు మంచిగా వస్తాయి. ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వడల పిండిలో మొత్తం 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి, బాగా అన్నీ కలిసేట్టుగా. 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, స్పూన్ జీలకర్ర వేసి అన్నీ కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని చూపించే గంటతో 3 గంటల నెయ్యి వేసుకొని, లెక్క ప్రకారంగా అయితే ఒక 100 గ్రామ్స్ నెయ్యి అవుతుంది. కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనా వేసుకొని మటన్ కోసము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకొని ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో లివరు, 1/2 కిలో మటన్, 3/4 కిలో కూరను కుక్కర్లో వేసి మంచిగా వేయించుకోవాలి. అంతా మసాలా అంతా కూరకు పట్టేట్టు వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి 2 టీ స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసిన. ధనియాల పొడి 1 టీ స్పూన్, కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఒకసారి కూర అంతా బాగా కలుపుకొని మనకి ఎంత షేర్వ కావాలో అంత నీళ్ళు పోసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఉడికేలోగా వడలు చేసుకుందాము. కడాయిలో నూనె పోసి వేడైన తర్వాత మనకు నచ్చిన సైజులో వడలు వేసుకొని నూనెలో వేసుకొని మంచిగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మంచిగా 2 వైపులు మంచిగా కాల్చుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని వేగిన వడలను స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ అంతా వడిచిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి. స్ట్రైనర్ను ఇంకో గిన్నెలో పెట్టుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా వడిచిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మటను లివర్తో పాటు ఒక బ్రెయిన్ తెచ్చిండ్రండి. ఇంకా ఒక దాన్ని ఏం సపరేట్గా ఉండాలనేసి దీంట్లోనే వేసేస్తున్నా. అది ముందేయద్దు, ముందేస్తే మొత్తం నుగ్గు అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలనే ఉడికిపోతుంది. అది ఉడికేలోగా పూరీలు చేసుకుందాము. ఒక పూరి చేసి నూనెలో వేసిన చూడండి మంచిగా పొంగింది. వేగిన పూరి తీసి ఇంకో పూరి వేసి పూరిని స్ట్రైనర్లో పెడుతున్నా. చూడండి కూర కూడా మంచిగా ఉడుకుతుంది. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని మిగతా పూరీలు కూడా చేసేసుకుందాము. నేను చేసే ప్రతి పూరి ఈ విధంగానే పొంగుతుంది. చూడండి మొత్తం ఫుల్గా పొంగుతాయి. మేమిద్దరమే కాబట్టి నేను చాలా తక్కువ చేసిన. ఇంకా కూర కూడా అయిపోయింది, పూరీలు పెంచడం కూడా అయిపోయినాయి. చాటను ఎక్కని చేతి తీసినో మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నా. కూర అంతా ఒకసారి మంచిగా కలిపి ఫైనల్ టచ్అప్గా కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది కూర. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వేరే గిన్నెలోకి తీసిన చూడండి. ఇంకా ఉంది, ఈ గిన్నెలో పడతలేదని ఇంకా కుక్కర్లో కూర ఉంది. బ్రెయిన్ పెట్టుకుంటున్నా చూడండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినంత కూర పెట్టుకొని వడలు చూడండి ఎంత పెద్ద పెద్ద హోటల్ వడలాగా పెద్దగా వచ్చినాయి. ఒక 3 వడలు పెట్టుకొని ఒక పూరి పెట్టుకున్నాను. నాకు ఇవే చాలా హెవీ అయిపోయినాయి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. నేను పూరీలకు వడలకు అని కొంచెం ఇట్లా లూజ్గా చేసినాక నేను ఎప్పుడు ఇట్లా లూజ్గా చేసుకోను, చాలా దగ్గరకు ఉంటుంది మా కూరలు. నీళ్ళు పోయను. సాఫ్ట్గా పొరలు కూడా వచ్చే పూరీలు చూడండి ఎంత బాగుంది. నాన్ వెజ్లో కూడా నీళ్ళు పోయకుండానే వండుతా, అదే ఆవిరికే ఉడికిపోతుంది. సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా పూరీలు వడలు మనం అట్లా గట్టిగా తినలేమని కొంచెం లిక్విడ్ లాగా చేసిన చాలా బాగుందండి కూర. మీరు తప్పకుండా ఇదే విధంగా చేసుకోండి. నాకు ఇవి ఎంత హెవీ అయిందంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు నేను. వడలు అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.